ఏఎస్ఎన్ 24 టీవీ న్యూస్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ బరిగెల విజయ్ కుమార్, ఏఎస్ఎన్ 24 న్యూస్ సూర్యాపేట జిల్లా బ్యూరో. ఈరోజు రాత్రి జరిగినటువంటి వర్షానికి, చిన్నపాటి మోస్తారు వర్షానికి నేడచెల్ల మండలంలోని స్థానిక ఉత్తమ్ పద్మావతి కాలనీలో నిరుపేదలు గుడిసెలు వేసుకొని జీవనం కొనసాగిస్తున్న తరుణంలో, గత 6 సంవత్సరాలు వీరి జీవనోపాధి కొనసాగిస్తున్న తరుణంలో ఈ చిన్నపాటి మోస్తారు వర్షానికే రాత్రి నీళ్లు గృహాల్లో నీళ్లు నిలబడి మొత్తము వారి యొక్క పొయ్యిలు తడిచిపోయి, బియ్యం తడిచిపోయి, ఆహార పదార్థాలు తడిచిపోయి, వీరు కప్పుకున్నటువంటి చెద్దర్లు మొత్తం తడిచిపోయి, కొన్ని వస్తువులు సైతము నీళ్ళలో కొట్టపోవడం జరిగిందని చెప్పేసి వీళ్ళు స్థానికులు చెప్పడం జరుగుతుంది. ఇటు విషయంపై మనకి ఏఎస్ఎన్ 24 టీవీ రిపోర్టర్గా మాకు తెలియజేయడంతో చకచకగా లైవ్లోకి రావడం జరిగింది. ఇటు విషయాన్ని వీరి మాటల్లో తెలుసుకుందాం. లక్ష్మి గారు, అసలు ఏంటి ఇదంతా, ఈ నీళ్ళు ఏంటి, ఇది